నిన్న AP39 టీవీలో ఒక న్యూస్ ప్రసారం చేశాము. ఆడపిల్లని చూడకుండా 3 టౌన్ ఎస్ఐ ఇష్టం వచ్చినట్టు కొట్టి బూతులు మాట్లాడారు అని. అది ముందు నిన్న లేక మొన్న మన స్టూడియోకి వచ్చి ఆ అమ్మాయి బాధపడి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బాబాయి అందరూ వస్తే ముందు రోజు షూట్ చేసినా కూడా ఒక రోజు అంతా ఆపాం. సరే ఏదన్నా కాంప్రమైజ్ అవుతారేమో, ఏదన్నా చూద్దాం, కొన్ని జరుగుతుంటాయి పోలీస్ స్టేషన్లో అని మనం కూడా ఆలోచించాం. ఒకరోజు ఆపాం, తర్వాత నిన్న రిలీజ్ చేసాం. అది మొన్న షూట్ చేసినది. ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు బాధ్యులు మన 39 టీవీని ఎత్తుక్కుంటూ వచ్చారు. అంతకుముందు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఫిర్యాదు చేశారు హ్యూమన్ రైట్స్ కమిషన్కి. ఎస్పీ గారికి పెట్టారు. ఎస్పీ గారి దగ్గరికి ఆ అమ్మాయి సంతకం చేసింది. తర్వాత HRCకి కూడా పెట్టారు, హ్యూమన్ రైట్స్ కమిషన్కి పెడితే ఆ అమ్మాయి సంతకం చేసినది మనమేమి ఎవరిని బలవంతం, ఆ అమ్మాయి సంతకం ఇది గుడిపాటి నిజాంకారి సాయి జ్యోతిర్మయ్. ఎందుకంటే నేను ఇలాంటి వాళ్ళని నాకు స్టూడియోకి వచ్చినప్పుడు చాలామందిని నేను అడుగుతుంటాను, మీకు ధైర్యం ఉందా, మీరు నిలబడగలుగుతారా, మీకు జరిగింది అన్యాయమే, మీరు నా స్టూడియోకి వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ సార్ పోలీసులు బెదిరిస్తున్నారు సార్, మా నాయన వద్దంటున్నాడు, మా అమ్మ వద్దంటున్నాడు, తీసేసారు అంటారు. మేము ఆ వీడియో తీసేస్తాం. ఎంతకు అమ్ముడు పోయినవరా నువ్వు, ఆ పోలీస్ ఎస్ఐ ఎంత ఇచ్చినారా నీకు, కామెంట్ల కింద. ఇదే 3 టౌన్లో శాంతిలాల్ పైన సిఐ పైన మనం పెట్టినప్పుడు మళ్ళీ నిజాలు తెలిసి అదే సిఐ పైన మనం మంచోడని చెప్పినప్పుడు ఎంతకు అమ్ముడు పోయినావు నువ్వు అని పెట్టారు. పోలీసులకు సపోర్ట్ చేసి ఎన్నో వీడియోలు చేశాం. శబాస్ అనంతపూర్ పోలీస్ అన్నాం. పోలీసులను ఎన్నోసార్లు పొగిడిన సందర్భాలు మన AP39 టీవీలో ఉన్నాయి. మంచిగా పని చేశారని కితాబు ఇచ్చినాం. పని చేయనప్పుడు అంతే విధంగా గొంతెత్తి అరిచాం. ఇది తప్ప, మంచిని మంచి అని చూపిస్తున్నాం, చెడును చెడు అని చూపిస్తున్నాం. ఒక అమ్మాయిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కొట్టడం ఏంటి, మరి ఫ్రెండ్లీ పోలీస్ ఎందుకు? ఆ అమ్మాయితో మళ్ళీ నిన్నొచ్చి ఆ అమ్మాయి వీడియో చేసింది, నాకు ఆ వీడియో కూడా చూపిస్తా. ఇది ఏం తప్ప అంటే ఇందాక ఇదే షర్ట్ వేసుకొని ఇప్పుడు జస్ట్ ఆటోలో వస్తున్నావు. ఆయన ఆటోలో, ఈ ఆటో ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఆ న్యూస్ చూసి, పోలీస్ న్యూస్, అది కూడా మీకు చూపిస్తా. సిగ్గుపడండి. ఈయనకి 2 అమ్మాయిలంట, ఆటో భార్య భర్త ఇద్దరు ఆటో తోలుకుంటున్నారు పల్లెటూరు నుంచి వచ్చి. ఈ ఆటో ఆయన కూతురు 400వ ర్యాంక్ కొట్టిందంట ఎంసెట్లో. ఇప్పుడు JNTUలో సీట్ వస్తుందంట అమ్మాయికి. ఆటో తోలు చదివిస్తున్నారు 2 అమ్మాయిల్ని. ఆడపిల్ల తండ్రిగా భయపడుతున్నాం సార్. ఆయన కళ్ళ ముందు జరిగినట్టు చెప్తున్నాడు, పోలీసులు చేసిన దౌర్భాగ్యపు పనులు. అది కూడా వీడియో చూపిస్తా మీకు. సో మంచి చేసినప్పుడేమో పొగడ్తలు ఉండవు. 100 న్యూస్ మంచి పెడతాం, ఒక్క న్యూస్ మీరు తప్పు చేశారయ్యా అంటే మాత్రం మీకు బాధ, పోలీసు వాళ్ళకు మళ్ళీ సపోర్టు. ఇది చూపిస్తా. ఇంకా మా మీడియాలో కూడా ఎట్లుందంటే, నేను వాళ్ళని తప్పు పట్టట్లే, అది మీ ఇష్టం. అది న్యూస్ ఛానల్, ఇది ఎవరో, ఈయన కూడా నాకు మిత్రుడే, నేను కాదను, కానీ నిజాలు పరిశీలించాల. ఈ అబ్బాయి ఎవరు, ఆ అమ్మాయి వల్ల తమ్ముడు. ఈ అబ్బాయితో మళ్ళీ న్యూస్ పెట్టించినారు. పోలీసు వారిపైన నిందలు. మేము నిందలు వేయలేదు, ఆ అమ్మాయి కరెక్ట్గా వచ్చింది. ఈ అబ్బాయితో మళ్ళీ ఒక న్యూస్ రిలీజ్ చేయించినారు. అరే ఏం జరిగింది అనేది, ఒక అమ్మాయికి నా కూతురో నా చెల్లెలో నా అక్కో ఉండి ఈ విధంగా జరిగితే. ఎస్, ఇప్పుడు ఈ 5th రోడ్డుకు సంబంధించిన ఏ అమ్మాయి అయితే వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి విషయం వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసంట. ఈ అమ్మాయి చెప్తోంది, నిన్న ఇన్స్టాగ్రామ్లో సంవత్సరం నుంచి రీల్స్ పెట్టుకున్నారు. ఎవరైతే అమ్మాయి లేచిపోయారో వాళ్ళకి ఏజ్ తక్కువ ఉందని ఆ అమ్మాయి చేసిన పని ఏంది, ఆ అమ్మాయి LLB చదవాలని ఇప్పుడు ఎంట్రన్స్ రాసింది. ఇప్పుడు లా స్టూడెంట్గా చేరబోతుంది. ఎవరైతే నిన్న తన్నులు తినిందో ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయింది. ఆ అమ్మాయిది నెక్స్ట్ ఒక అడ్వకేట్గా వస్తుంది. ఆ అమ్మాయి ధైర్యంగా ఉంది. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం పైన కొడితే లాఠీతో రింగ్ బెండ్ అయింది, అది కూడా చూపించింది. ఇక్కడ కొడితే ఇక్కడ వాత వచ్చింది, ఇక్కడ వాత వచ్చింది. అమ్మాయి అమ్మాయి ఏం లాఠీ తీసుకొని కొట్టుకోవాలని ఉండదు కదా. మళ్ళీ నిన్న సారీ చెప్పాడంట ఆ ఎస్ఐ. ఆ ఎస్ఐ పైన నాకేం కోపం లేదే, నాకెందుకు ఉంటుంది. పోలీసులు అంటే నిజంగా నాకు చాలా చాలా గౌరవం. పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా పని చేయకపోతే సమాజం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. అది మనందరికీ తెలుసు. మేము మంచి చేసినప్పుడు మంచి అని చెప్పాం. అదే మొన్న సత్యకుమార్
డ్రైవర్ను నేను అని చెప్పి ఒక అబ్బాయి నర్ర రోడ్లో పోలీసుల పైన మద్యం మత్తులో తిరగబడితే న్యూస్ పెడితే ఎక్కడో మదనపల్లి నుంచి ఒక బీజేపీ కార్యకర్త అంట నాకు ఫోన్ చేసి బూతులు తిట్టాడు. బూతులు తిడితే ఎస్పీ గారి దగ్గర నాకు ఈ పోలీసు వాళ్ళు తెలుసు, వీళ్ళు ఎట్లా కూడా కేసు కట్టరు, వీళ్ళు ఎలాగూ అవి డబ్బులు వచ్చేటవైతే టెన్షన్గా చేస్తారు. అంటే నేను అందరు పోలీసు వాళ్ళు అనట్లే, కొంతమందిని మాత్రమే అంటున్నా. దయచేసి ఆనెస్ట్ పోలీసులకి ఇప్పుడు కూడా నా సలాం. ఎస్పీ గారి దగ్గర నుంచి 4th టౌన్కి రెఫర్ చేస్తే సార్ నా ముందరే ఎస్ఐతో మాట్లాడారు వీడియో కాన్ఫరెన్స్లో. ఇది చూసి లీగల్గా చూసి కనుక్కొని కేసు కట్టన్నాడు. దాని మీద రాశారు, అది కూడా నేను వీడియో ఫోటో తీసుకున్నా. ఇక్కడికి వస్తే పాపం ఎస్ఐ గారేమో స్పందించారు. ఇదే రాజేంద్రనాథ్ యాదవ్ ముందు బూట్ కాల్తో దండిన పోలీసు నడి రోడ్డుపై అని పెట్టి ఆయన మీద నేను న్యూస్ పెట్టినా 3 టౌన్లో పెట్టి నాకు ఫోన్ చేశాడు. తమ్ముడు ఎందుకు ఇది తీసేయంటే, సార్ బస్టాండ్ దగ్గర హిజ్రా వాళ్ళ అరాచకాలు, నువ్వు 3 టౌన్ సిఐవే కదా, కొట్టుతున్నారు, డబ్బులు లాక్కుంటున్నారు, సెల్లు తీసుకొని ఫోన్పేలు కొట్టుకుంటున్నారు, జరగని అరాచకాలు లేవు. మరి మీరు వాళ్ళ హిజ్రాల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు అని అడిగాను నేను ఆయన్ని. నీకు ఆ దమ్ము ఉందా సార్ అని అడిగాను నేను రాజేంద్రనాథ్ యాదవ్ని. అడిగితే ఆయన ఈ 4th టౌన్ ఆయన వీఆర్కి ఏదో పంపించారు, 2 డ్యూటీలు వేశారు. 3 టౌను సిఐగా ఆయనే ఉన్నాడు, 4th టౌన్ ఇన్ఛార్జి ఆయనే ఉన్నాడు. ఎస్పీ గారు ఎవరో తిట్టినారంటే ఒక జర్నలిస్టులను రెఫర్ చేస్తే దాన్ని వాళ్ళే రాసుకొని కేసు క్లోజ్ చేసినాము, విచారించినాము, ఇక నుంచి అలాంటివి జరగకోకుండా చూసుకుంటాం అన్నాడు వాడు ఫోన్ చేసింటే అని ఆ కేసు క్లోజ్ చేసినారు నాకు తెలియకుండా. నాకు మళ్ళీ కలెక్టరేట్ నుంచి ఫోన్ వచ్చింది, పీజీఆర్ఎస్లో మామూలుగా ఫోన్ వస్తుంది, మీ సమస్య పరిష్కారం అయిందా సార్ అని. ఏ సమస్య మేడం అంటే, ఇది సో మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఎవరో తిట్టినారని జర్నలిస్ట్ అంటే, ఎప్పుడు క్లోజ్ అయింది మేడం నాకు తెలియదు కదా, అసలు నీ సంతకమే పెట్టలేదంటే అలా చేశారు. అంటే మీకు చేత కాదు, జర్నలిస్టులు తిట్టినా కొట్టినా కేసులు పెట్టకూడదు, మిమ్మల్ని ఏమన్నంటే మాత్రం బేరానికి రావడం. ఇదేంటి ఇది న్యాయం? అంటే ఇక్కడ మంచిగా ఉన్న పోలీసులకు ఎవరో వ్యవస్థలో జర్నలిస్టులు దొంగనాయలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేనే ఫోన్ నువ్వు మంచోడారా అంటే ఎస్, నేను 100% కాకపోయినా, సమాజానికి చెడు చేయకపోయినా, మానవత్వం ఉన్న మనిషిని 100%, 100% నాకు తెలియని వయసులో తెలియకుండా నా పెరుగుదలలో ఎన్నో అవాంతరాలు ఎన్నో తప్పులు చేసిండొచ్చు. బట్ ఇప్పుడు నేను నిజంగా మంచివాడిగానే ఉన్నా. నేను గతంలో చేయలేదా అని అంటే చేసిండొచ్చు, నాకు తెలియకుండా సోమని చాలా చేశాను నేను. అట్లా అని చెప్పి నేను సమాజానికి ఏ రోజు కూడా సమాజానికి నేను అన్యాయమో ఎదుటి మనిషికి నాకు తెలియకుండా ఏమైనా జరిగిండొచ్చు, అలా నేను ఎప్పుడు చేయలే. ఇప్పుడు కూడా ఈ స్టూడియో పెట్టుకోవడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కామెంట్లు పెట్టి ఎంత కమ్ముడు పోయినా అంటున్నారే, వాళ్ళకి ఇదే నా సమాధానం. ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా, పోలీస్ వ్యవస్థ, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా నేను ₹1 తీసుకోలేదు. ఎంక్వైరీ చేసుకోండి. నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్కే ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఏ పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి నేను ఎప్పుడు కూడా, సార్ ఎవరన్నా పేదవాళ్ళు వస్తే వాళ్ళ కోసం ఏదైనా ఒక్కడు ఎప్పుడన్నా ఆ హెల్ప్ కోసం పోలీస్ స్టేషన్కి పోతా, నా కోసం కాదు. మావాడు సార్ వీడిని వదిలిపెట్టని నేను ఎప్పుడు వేరే వాళ్ళ కోసం తప్పు జరిగితే నీతిగా నిజాయితీగా ఉంటే వాళ్ళ కోసం వెళ్ళాను నేను స్టేషన్కి. ఇప్పుడు కూడా నాకు ఎవరో ఎన్ఆర్ఐలో బంధువులో ఇంకోరో ఫ్రెండ్స్ సహాయం చేస్తే ఈ ఛానల్ రన్ చేస్తున్నా. అడ్వర్టైజ్మెంట్ రూపంలోనో లేకపోతే మేము ఇంటర్వ్యూలు చేస్తానో లేకపోతే ఎవరన్నా నా దగ్గరకు వచ్చి నాకు ఈ పని చేసి పెట్టమంటేనో చేసి పెడితే వాళ్ళతో డబ్బులు తీసుకుంటారు. మరి మేము బతకాలి కదా, అది కూడా నీతిగా నిజాయితీగా. వాళ్ళనే ముక్కుబిండి ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఏం డబ్బులు తీసుకోలే ఎక్కడ. ఇప్పుడు ఇంకా కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఆటోలో వస్తుంటే ఇదే చొక్కా వేసుకొని ఇప్పుడు ఆటోలో ర్యాపిడోలో వచ్చిన ఇంట్లో నుంచి వస్తే నిన్న ఇదే న్యూస్ చూసినాడంటే ఈ ఆటో అన్న, ఈయన ఫేస్ చూపించడం నాకు ఇష్టం లేదు. ఆయన ఏం చెప్పినాడో మీరే చూడండి, ఆ వీడియో చూపిస్తా ఒకసారి. బలరాం రెడ్డి ఓపెన్ చేసేటప్పుడు బాగా హైవే పడింది, కొలుచుకొని పోతారు ఆడపిల్లకి, అమ్మాయిల్ని అక్కడ తీసుకోవాలి లవర్స్ అట్లా బయట వదలండి.
ఊరికే మాట్లాడుకుంటున్నా కూడా ఈయన చెప్తాడు, సార్ బయట గస్తీకి తిరుగుతుంటారు కదా, ఆయన చెప్తున్నాడు, 2 ఆడపిల్లలు అంటే భయం వేస్తుంది సార్ నాకు. ఎవరన్నా పాపం లవర్స్ ఊరి బయటికి తీసుకుపోతే పోలీసులు కంటపడితే, నేను అందరినీ అనట్లే, కొంతమంది వెధవలు ఉన్నారు, వాళ్ళని బెదిరించి ఫోన్ బీక్కొని మీ అమ్మ నెంబర్ చెప్పు, మీ నాయన నెంబర్ చెప్పు అంటే భయపడి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని, కొంతమంది భయపడి లొంగితే వాళ్ళను వాడుకొని ఆ అమ్మాయిల్ని, ఈయన ఎక్కడో బైపాస్లో హోటల్ పెట్టుకొని ఇంతకుముందు, అది కూడా చెప్పాడు, ఈ వీడియోలో ఉంది, బలరాం రెడ్డి తోట అన్నాడు, అది ఎక్కడో నాకు తెలియదు కానీ అక్కడ చిన్న హోటల్ పెట్టుకొని ఉంటే ఒకరోజు జరిగిన సంఘటన, 2 పోలీసులు వచ్చారంట, వాళ్ళు ఏడో పొదల్లో ఉంటే మామూలే, అది కామాతురం నా భయం నా లజ్జ, ఏదో వాళ్ళ పనులు చేసుకుంటే వీడు వెళ్ళి పోలీసు ఆ అమ్మాయిని వాడుకొని డబ్బులు తీసుకుంటే ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వస్తుంటే ఆ రోజు అనుకున్నాడంట, అప్పుడు ఇంకా ఈయన పిల్లలు చిన్నపిల్లలు అయింటారు నాకు తెలిసి, ఇప్పుడు ఆ అమ్మాయి బీటెక్ జేఎన్టీయూలో సీటు కొట్టిందని చెప్పాను కదా, పోలీసుల గురించి ఈయన చెప్పాడు ఇందాక. ఈయన వీళ్ళ భార్యాభర్త ఇద్దరు ఆటో తోలుకుంటున్నారు, కష్టపడి పని చేస్తున్నారు, మరి అలాంటి పోలీసులను ఏముందని చెప్పండి. మొన్న బుక్కరాయ సముద్రం దగ్గర పేకాట ఆడుతా అంటే బీకేఎస్ పోలీసులు మందు తాగుతుంకుంటా ఏదో వాళ్ళు పేకాట ఆడుకుంటుంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని కేసు పెట్టలే, ఏం పెట్టలే, మళ్ళీ సెల్లులు వీక్కుని ఆ డబ్బులు కాక మళ్ళీ డబ్బులు తీసుకొని మళ్ళీ పంపించేసాను. నా దృష్టికి వచ్చింది, ఆ రోజు కూడా న్యూస్ పెట్టగలుగుతా అంటే, ఎంతమంది నేను సమాజాన్ని ఎక్కడికైనా మార్చగలను, నేను మొత్తం వ్యవస్థను అందరినీ నేను ఇప్పటికే నా వైఫైలో నా చుట్టూ శత్రువులు ఉన్నారు. అఫ్కోర్స్ ఎప్పుడైనా నేనేమి పాకిస్తాన్ బార్డర్లో గస్తీ తిరుగుతున్న సైనికుని కంటే నేనేం పెద్ద హ్యాపీగానే ఉన్నా, వాళ్ళు అలర్ట్గా ఉంటారు. ఎందుకు, ఏ క్షణం శత్రువు తూటాలు గుండెల్లోకి దూరిపోతాయో అని దేశం కోసం పోరాడుతున్న సైనికుని కంటే నేను పెద్ద గొప్పోనేం కాదు. నేను ఇలాంటి వీడియోలు చేసినప్పుడు మళ్ళీ నిందలు కింద కామెంట్ ఉన్నట్లు చెప్పడం కూడా తప్పే. ఈ ఆటో అన్న చెప్తుంటే నేను ఫేస్ బ్లర్ చేశాను, వెనక్కి తిరిగి చూసినాను నేను వీడియో తీస్తుంటే చెప్తుంటే, నిజంగా మరి ఇంక ఆడపిల్ల తండ్రిగా ఈయన బాధపడాలా లేదా? మరి పోలీసుల్లో ఎంతమంది నిజాయితీగా ఉన్నారు చెప్పండి. ఆటో అన్న అంటున్నాడు, సార్ నిజంగా హ్యాట్సాప్ సార్, నీకు నీ సబ్స్క్రైబర్ సార్ నేను అన్నాడు. ఇలాంటి వాళ్ళని చేసాం మళ్ళీ టార్గెట్ చేస్తారు, రా మా మీద చెప్తావా అని. ఆయన ఏదో పుట్టకూడి కోసం ఆటో తోలుకుంటున్నాడు. ఈ ఆటో అంటే గుర్తొచ్చాను, నిన్న వచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్న కూడా ఆటో డ్రైవర్, ఉన్నది ఒకగానొక కూతురు. ఆ అమ్మాయిని చేసింది, అవును మేజర్లు వాళ్ళిద్దరు, ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్, డిగ్రీ చదువుకుంది, అక్క నీకేమన్నా తెలుసా అంటే హెల్ప్ చేసింది, తప్పేముంది. నేను కూడా చాలా లవ్ మ్యారేజ్లు చేశాను. అదే ఒక జర్నలిస్టు కూతురు లేకపోతే రాజకీయ నాయకుడు కూతురు అయింటే మీరు ఆ విధంగా ఇంట్లో నుంచి లాక్కపోతాంటారా స్టేషన్కి? ఆటో డ్రైవర్ కూతురనే కదా తీసుకుపోయింది. ఒక ఎమ్మెల్యే కూతురును ఎవరైనా హెల్ప్ చేసిందని మీరు తీసుకుపోయి కొట్టండి, మరి చూద్దాం. కొట్టలేరు. అమ్మాయిని కొట్టడమే కాక మళ్ళీ దాన్ని అంటే తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తారా మీరు? అక్కడితో ఆగిపోయింటే నేను కూడా ఈ న్యూస్ పెట్టేవని కాదు. మళ్ళీ ఇంకో ఛానల్లో ఈయన చాచా కడిగిన ముత్యము కొట్టలేదు అని, కొట్టలేకపోతే మళ్ళీ ఆ అమ్మాయి వచ్చిన నా దగ్గర మళ్ళీ వీడియో పెట్టింది, దాన్ని కూడా నేను రికార్డు చేసుకున్నా, అది కూడా చూపిస్తా. ఆ అమ్మాయి మళ్ళీ నా దగ్గరకు వచ్చి సార్ తప్పు అయిపోయింది సారీ చెప్తా అంటున్నాడు, ఎస్ఐ మా బాబాయ్ ప్రెజర్ చేస్తున్నాడు అని ఆ అమ్మాయి వచ్చి చెప్పి. నిన్న జరిగిన విషయానికి ఎస్ఐ సార్ స్టేషన్కి పిలిపించి నాకు ఆ కేసుకి సంబంధం లేదు, ఆ పారిపోయిన వాళ్ళు కూడా దొరికిపోయారని చెప్పి మా బాబాయ్ వాళ్ళతో అందరితో ఇట్లా తెలియక చేసుకున్న ప్రెజర్లో అని చెప్పారు సార్. అండ్ హ్యూమన్ రైట్స్ పెట్టిన కేసు కూడా నేను విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నా. ప్లస్ TV39లో తీసిన వీడియో కూడా నేను వద్దనుకుంటున్నాను సార్. తప్పు అయిపోయింది అని సార్ కూడా చెప్పారు. ఎస్ఐ సార్ చెప్పారు, శరత్ చంద్ర సార్. సో ఇంకా మేము కూడా ఏమి కాంప్రమైజ్కి వచ్చేసాం సార్ ఆఫ్టర్నూన్. నిన్న మళ్ళీ ఆ అమ్మాయి నిన్న సాయంత్రం వాళ్ళ పేరెంట్స్ మన స్టూడియోకి వచ్చి మళ్ళీ చెప్తుంది, సార్ మా నాన్న మా అమ్మ భయపడుతున్నారు సార్, సారీ చెప్తున్నా అంటున్నాడు ఎస్ఐ, ఏదో తప్పు అయిపోయింది ఆవేశంలో కొట్టినాను సారీ చెప్తాడంట
ఎవరికి చెప్పినాడమ్మా సారీ అన్న? మా బాబాయ్కి చెప్పినాడంట సార్. ఈ అమ్మాయి పోలే స్టేషన్కి. వీళ్ళు భయపడి వాళ్ళ ఇల్లు వీళ్ళు ఎదురుగంట ఒక సందులో. ఆ ముందరింటి వాళ్ళకి భయపడి వాళ్ళ ఇంటికి పోలే ఇప్పటి వరకు. మళ్ళీ వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఇచ్చినారు మీరు? అంటే ఆ అమ్మాయి హెల్ప్ చేయడం తప్ప, మేజర్లు లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప, అంటే కులాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా మీరు? కులాలు వద్దు ఇవన్నీ చెప్తారే మరి మాటలు. అక్కడ ఎస్సీ అమ్మాయి, అబ్బాయి బీసీ, సంతోషించాలి కదా. సమాజంలో కులాలు ఇంకా రాను అన్ని కులమతాలు లేకుండా పోతే సమాజంలో మంచి జరుగుతుంది కదా. మరి దీన్ని ఎవరు ఎంకరేజ్ చేసినట్టు? పోలీసులు ఎంకరేజ్ చేస్తున్నారా? ఈ అమ్మాయి ఎంకరేజ్ చేస్తుందా? ఈ అమ్మాయి తప్పేముందమ్మా, ప్రేమించుకున్నావు. ఇంకా ఒక విషయం, ఈ పాప వాళ్ళ అన్న వాళ్ళు లవ్ మ్యారేజ్ అంట, వేరే కులస్తుల్ని పెళ్లి చేసుకున్నారు. బట్ ఈ అమ్మాయి మాత్రం మా కులంనే చేసుకోవాలా, వేరే కులస్తులు వద్దు అంటే మీకు ఒక న్యాయం, అమ్మాయికి ఒక న్యాయమా అని ఈ పాప అడిగింది. మరి ఇన్స్టాగ్రామ్లో సంవత్సరం నుంచి రీల్స్ పెట్టుకున్నారు ఇద్దరు, పాటలు పెట్టి. అవన్నీ చూడలేదా? అందరికీ అన్నీ తెలుసు అంట. పోయినప్పుడు మాత్రం మా పాప మంచిది, ఈ పాప వల్ల చెడిపోయింది. ప్రతి ఒక్కడు ఇదే అనేది. మనోడు చెడిపోతే మావాడు చాలా మంచోడమ్మా, పక్కంటోడితో పరిచయం అయ్యి వాడి వల్ల వాడిని చెడగొట్టినాడా, వీడిని చెడగొట్టినాడా ఎవరికి తెలుసు? నీ బంగారం మంచిదైతే ఏదో అంటారే, అట్లుంటుంది. మన పిల్లోళ్ళు ఎక్కడున్నా, ఇప్పుడు స్కూల్స్లో ఉంటాం, కొంతమంది గాంజాకు అలవాటు పడుతున్నారు, కొంతమంది పిల్లలు అలవాటు పడకుండా రాణిస్తున్నారే చదువుల్లో. మరి వాళ్ళ అదే స్కూల్లో 60-70 మంది ఉంటారు, వాళ్ళందరూ చెడిపోలేదే. మంది పేరెంట్గా మంది కూడా బాధ్యత ఉంటుంది కదా. ఏదో ఆ అమ్మాయి లేచిపోయిందని ఈ అమ్మాయి చెప్పడం వల్లే అంటే ఆ అమ్మాయి మేజరు. నేను కూడా లవ్ మ్యారేజ్లు చేశాను చాలామందికి. మరి నన్ను పట్టకపోయి కొట్టండి, వాళ్ళు మేజర్లు, మైనర్లను తీసుకుపోయి మేమేం పెళ్లి చేయలేదే. ఆ పాప తెలిసిన ఐడియా ఇచ్చింది ఇట్లా చేయని. మైనర్గా వెళ్ళొద్దమ్మా, నువ్వు పెద్ద అయిన తర్వాత నీకంటూ ఈ వయసు అయితే దీని మైనర్ తక్కువ, 18 లోపల అంటే మైనరు, 18 దాటితే పోవచ్చు అంటే ఆ పాప 19 సంవత్సరాల పైన వచ్చే వరకు వెయిట్ చేసింది. సంవత్సర కాలం నుంచి లవ్ చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తుంటారు మీరు పేరెంట్స్? ఈరోజు ఈ పాపను తప్పు పడతారా? వాళ్ళు భయభ్రాంతులకు గురై ఇంటికి పోలే, ఇప్పటికి కూడా ఇంటికి పోయలే నాకు తెలుసు. వాళ్ళు మళ్ళీ నీతి నిజాయితీ మాట్లాడతారు. ఏమన్నా అంటే అన్నాము అంటారు. ఏంది ఇది? తప్పు కాదా ఇది? చట్టం ఏం చెప్తుంది? ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కొట్టలేదంటున్నావు కదా, సీసీ కెమెరాలది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది మొన్న? ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండాలని చెప్పారు. దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంజాయిషి ఇచ్చుకుంది. చైనా నుంచి కొన్ని రకాల కెమెరాలు వచ్చినాయి, దానివల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవన్నీ లోతుగా వెళ్తే చాలా ఉంది స్టోరీ చెప్పడానికి. దేశ భద్రతకు ముప్పు కలుగుతుందని అవన్నీ తీసేసినాం, కొత్తగా వేరే కెమెరాలు పెడుతున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నువ్వు సీసీ కెమెరా ఉన్న చోట ఈ పాపని ఇంటరాగేషన్ చేసినావా? చేసింటే సీసీ కెమెరా ఫుటేజ్ది. ఆ అమ్మాయిని కొట్టలే కదా సీసీ కెమెరాలది. ఒకవేళ సీసీ కెమెరా పని చేయలేదు అంటారు, అది ఎవరిది బాధ్యత? పని చేయకపోతే, సీసీ కెమెరాలు పని చేయకపోతే ఎవరిది బాధ్యత? పోనీ సీసీ కెమెరాలు లేని చోట ఇంటరాగేషన్ చేసినావంటే ఒక అమ్మాయిని తీసుకుపోయి రూమ్లో బంధించి సీసీ కెమెరాలు లేని చోట ఇది వైలేషన్ కాదా? హ్యూమన్ రైట్స్ వాళ్ళు దీని మీద ఎందుకు సుమోటోగా తీసుకొని ఈ కేసును ఎందుకు విచారించరు? ఇది తప్పు కాదా? ఇవన్నీ అడిగితేనేమో బాధ. వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ప్రశ్నించేవాడు ధైర్యంగా లేనంత వరకు కష్టం. వ్యవస్థలో ఎవరికి కూడా రెస్పెక్ట్ అనేది, ఫ్రెండ్లీ పోలీస్ అనేది లేదు. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు రావాలి, ప్రశ్నించే గుణం పెరగాలి. భయపడితే ఎన్ని రోజులని బతుకుతాం? కరోనా వైరస్ చాలామంది చనిపోయినారు. ఇప్పుడు మొన్న హంటా వైరస్ నిజంగా అది వచ్చి ఒక సగం మంది అంటే చీడపురుగులందరినీ దేవుడు తీసుకుపోవాలని అనిపిస్తుంది, కానీ దేవుడు అలా తీసుకుపోడేమో. తప్పు చేసే నన్ను కూడా నన్ను కూడా తీసుకుపోమని చెప్తున్నాను. నేనేమి ఇక్కడే ఉండాలా అనేది ఏం లేదు. చాలు, ఎన్ని రోజులు బతికినామని కాదు, సమాజానికి ఎంతో కొంత చేశామన్న ఆత్మ సంతృప్తితో చనిపోతే చాలు. సిగ్గుపడాల చేసిన తప్పుకు, మళ్ళీ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ న్యూస్ ఛానల్లో పెట్టి అమ్మాయిలను బెదిరించి